హాయ్ అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ 6/15/24కి వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసం అండి. మనం డైస్ రీడింగ్తో మీ నేచర్ తెలుసుకుందాం. 44, 69, 92. ఓకే, మీరు చాలా చాలా అంటే చాలా నర్చరింగ్ ఉంటారండి. మీరు చాలా అంటే చాలా నర్చరింగ్, కేరింగ్గా ఉండాలని అనుకుంటారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటారు. చాలా చాలా అంటే చాలా ఎఫెక్షనేట్ ఉంటారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ యాజ్ ఇన్ మీరు ఎప్పుడు మీ ఇంటి వాళ్ళ గురించి అయినా, మీ హస్బెండ్ వైఫ్ గురించి అయినా, అంటే మీ స్పౌస్ గురించి అయినా, మీ పేరెంట్స్ గురించి అయినా, మీ కజిన్స్ గురించి అయినా, వాళ్ళ గురించి, లేకపోతే పిల్లల గురించి అయినా, ఎవరి గురించి ఆలోచిస్తుంటారు. దాని మీ పాజిటివ్ కూడా. అండ్ నెగిటివ్ ఏంటంటే దానివల్ల మీకు స్ట్రెస్ అండ్ ఎంగ్జైటీ ఇష్యూస్ కూడా వచ్చేస్తాయి. అంత ఓవర్ థింక్ చేయొద్దు, కొంచెం ఆలోచించి వదిలేదు. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని సిక్సెస్ ఉంటే అది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. చాలా అంటే చాలా పాజిటివ్ ఉంటారండి. ఇన్ పాజిటివ్ సెన్స్ దట్ వాళ్ళని ఎప్పుడు చూసుకోవాలి, మంచిగా పెట్టాలి, మంచిగా వాళ్ళని లైక్ రిలేషన్షిప్లో మంచిగా అన్నట్లే ఆలోచిస్తారు. చాలా అంటే చాలా సెల్ఫ్లెస్ ఉంటారండి. అసలు సెల్ఫిష్ ఉంటారు. ప్రతిదానికి రెస్పాన్సిబుల్ ఉంటారు. ఎక్కువగా ప్రొటెక్టివ్ ఉంటారు. మీరు చాలా అంటే చాలా కంపాషనేట్ ఉంటారు. చాలా అంటే చాలా ఫెయిత్ఫుల్ పర్సన్ అండి. అంటే మీ లైక్ నేను మీకు ఏ సీక్రెట్ అయినా చెప్పేస్తాను అండి, మీరు అది మీ దగ్గర పెట్టేసుకుంటారు. కానీ ఒక్క పర్సన్ ఉంటారు, వాళ్ళతో మీరు అన్ని షేర్ చేస్తారు. కానీ మోస్ట్లీ మీరు సీక్రెట్స్ పెట్టగలుగుతారండి. చాలా చాలా ఎస్థెటిక్ ఉంటారండి. అంటే వైబ్, ఎస్థెటిక్, బ్యూటీ పిచ్చి కొంచెం ఉంటుందండి. అంటే ఏ ప్లేస్ వెళ్ళినా కూడా అక్కడ ఏదైనా ఎస్థెటిక్ థింగ్ ఉండాలి, ఏదైనా ప్లీజింగ్ థింగ్ ఉండాలని ఆలోచిస్తారు. ఆర్టిస్టిక్ మైండ్ సెట్ ఉంటారండి. చాలా చాలా మ్యాగ్నెటిక్. లైక్ 6 నెంబర్ వాళ్ళకి ఎంతోమంది ప్రపోజ్ చేస్తారు, ఎంతోమంది వెంట పడతారు. అట్లీస్ట్ సీక్రెట్గా లైక్ చేస్తారు. మేబీ వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదేమో, కానీ సీక్రెట్గా అయితే మీకు లైక్ చేస్తారు. చాలా అంటే చాలా హార్మోనియస్ ఉంటారండి. మీరు టూ మచ్ రొమాంటిక్ అండి. అది దిల్స్ అయినా బాడీస్ అయినా టూ మచ్ రొమాంటిక్ ఉంటారు మీరు. అండ్ కంఫర్ట్ లవర్. అంటే మీకు కంఫర్ట్ వచ్చేస్తే అన్నీ వచ్చేసినట్టు లైఫ్లో. చాలా చాలా యూనిఫైయింగ్గా ఉంటారు. ఎప్పుడు మీ పార్ట్నర్తో కలిసి ఉండాలి, వాళ్ళ దగ్గరే ఉండాలి, వాళ్ళ దగ్గరే కూర్చొని ఉండాలి అన్నట్లే మైండ్ ఉంటుంది మీకు. చాలా అంటే చాలా పేషెంట్ ఉంటారు. చాలా అంటే చాలా బ్రాడ్ మైండెడ్ ఉంటారండి. ఇదంతా మీ పాజిటివ్ ఎనర్జీస్ అంటే. నెగటివ్ వచ్చేసి మీరు చాలా ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోతారండి. ప్రొటెక్టివ్ ఉండడం ఒకటి. నేను చెప్పిన కదా, 6 నెంబర్స్ పెరిగిపోతే ఓవర్ ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. మీకు ఓవర్గా ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. టూ మచ్ ఇంటర్ఫియర్ చేయడం స్టార్ట్ చేస్తారు. లైక్ మీ పిల్లోడు ఉన్నాడు, వాడి పర్సనల్ లైఫ్ మీరు టూ మచ్గా ఇంటర్ఫియర్ అవుతారు. మీ పార్ట్నర్ తన లైఫ్లో చాలా ఎక్కువ ఇంటర్ఫియర్ అయిపోతారు మీరు. అదొక నెగటివ్ థింగ్. ఈజీలీ హర్ట్ అయిపోతారండి. చాలా ఈజీలీ హర్ట్ అయిపోతారు. అండ్ మిమ్మల్ని ఒప్పించడంలోనే సగం లైక్ డే ఆర్ సగం జీవితం వెళ్ళిపోతుంది కొన్నిసార్లు. అండ్ చాలా జడ్జ్మెంటల్ ఉంటారు, గిల్ట్ రేటెడ్ ఉంటారు. ఏదైనా తప్పు చేశారనుకోండి, అబ్బాయి ఎందుకు చేశాను, ఇది ఎందుకు అయింది, నా వల్ల అయిందా అని బాధపడుతూనే ఉంటారు. కానీ ఎప్పుడు పాజిటివ్గా తీసుకోరు కొన్ని థింగ్స్ని. బౌండరీలెస్ ఉంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు కొంచెం ఎక్కువ ముందు వాళ్ళకి మీ ఓన్ కంట్రోల్ ఇచ్చేస్తారండి. అదొక ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి బౌండరీలెస్ యాజ్ ఇన్ మీరు ఎక్కువగా లైక్ ఫెన్స్ పెట్టారండి. అంటే ఒక లిమిట్ పెట్టారండి. ఆ లిమిట్ క్రాస్ చేస్తారు కొంతమంది కొన్నిసార్లు. సో ఇదంతా మీ నెగటివ్ ఎనర్జీస్ అని. థ్యాంక్ యూ.